మాచర్ల నాయకులను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఎస్ చాలా చిత్రమైనటువంటి విషయం గమనిస్తున్నాం. అరే బాబు, నువ్వు హత్యలు చేసావురా నాయనా, నీకు బెయిల్ రద్దయింది, జైలుకి వెళ్ళిపో అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చేప్పుడు మాట్లాడాల్సిందేంటి? ఒక జేబు దొంగను పట్టుకొని పోలీసులు లాక్కెళ్తుంటే ఆ జేబు దొంగ, ఆ పిక్ పాకెటరు కామెంట్ చేశాడట. ఏమని? ఆర్బీఐ యొక్క అవినీతిని బట్టబయలు చేస్తానన్నాడట. అసలు ఈ జేబులు కొట్టేవాడికి ఆర్బీఐకి సంబంధం లేదు. అలాగే హత్యా నేరంతో జైలుకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి తొడగొడుతున్నారు. ఏమని? మెడికల్ కాలేజెస్కు సంబంధించి మేము తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైతే ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలకు అమ్మేసుకుంటోంది అని అసందర్భమైనటువంటి ప్రేలాపన. మీ సోదరులిద్దరూ మాచర్లలో అరాచకమైనటువంటి రాజకీయం చేశారు కాబట్టి మీకు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశమే లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పి గడువిచ్చి జైలుకు బొమ్మంటే జైలుకు వెళ్ళేప్పుడు మాట్లాడేటటువంటి మాటలేంటి? ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజెస్కి మీ మీద ఉన్నటువంటి ఆరోపణలకి ఎక్కడైనా సంబంధం ఉందా మహాశయ? ఈ దేశం, ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అసలు రాజకీయాల్లో కనీసం సర్పంచ్గా కూడా పనికిరానటువంటి వెధవలంతా ఇవాళ ప్రజాప్రతినిధులుగా కాలరెగరేస్తున్నారు. డబ్బుంది కదా అని రాజకీయాన్ని రాక్షసంగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, అక్రమ వ్యాపారాలు కావచ్చు, అవినీతి దందాలు కావచ్చు, వాట్ ఎవర్, స్టిల్ ఇట్ ఈజ్ లైవ్, స్టిల్ ఇట్ ఈజ్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. రాక్షసమైనటువంటి రాజకీయ ధోరణి ఉన్నటువంటి వాళ్ళను రాజకీయాల్లోకి పూర్తిగా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద చర్చలు కాదు, ప్రాథమికంగా మనం ఆలోచించవలసింది ఇలాంటి నాయకులను తరిమి కొట్టాలి అని ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా యువతను, మహిళలను అభ్యర్థిస్తున్నా. వీళ్ళ మాటలేంటి, వీళ్ళ చేతలేంటి, వీళ్ళ నేరాలేంటి, వీళ్ళ ఘోరాలేంటి, వీళ్ళు చేసే హెచ్చరికలేంటి? వాళ్ళు డిజర్వ్డా? అసలు రాజకీయాల్లో ఉండొచ్చా? మనం క్షమించవచ్చా? మనం భరించవచ్చా? ఆలోచించాలి మనం. ఇవాళ విశ్లేషణ ఇవ్వటం కాదు, విశేషం అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. దేశం, రాష్ట్రం మొత్తం నష్టపోవడంతో పాటు నేరస్తుల ఆధిపత్యం పెరిగితే మన బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అవుతుందన్న సత్యం ఇక్కడ మనం గ్రహించాలి. హూ ఆర్ దే? పిన్నెళ్ళు అవ్వచ్చు, అలాగే అనంతబాబు అవ్వచ్చు. లిస్టు చదివితే అన్ని పార్టీల్లో నేరస్తులు ఉంటున్నారు. ఒక పార్టీలో కొంతమంది తక్కువ ఉండొచ్చు శాతం, మరొక పార్టీలో అధిక శాతం ఉండొచ్చు. బట్ రాజకీయం మాత్రం ఆధిపత్య ధోరణులతో నడపాలన్నటువంటిది, రౌడీయిజమే రాజకీయం అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో హత్యా నేరంలో ఉన్నవాళ్ళు ఉద్ధారకుల్లా మాట్లాడగలరా? మాట్లాడొచ్చా? అలాగే విద్వేషాలను రెచ్చగొట్టిన వాళ్ళు సుభాషితాలు మాట్లాడొచ్చా? మరొక ప్రశ్న కూడా మనం ఆలోచించాలి. బెయిలు రద్దు చేయబడి హత్యా నేరం కింద జైలుకు వెళుతున్న వాళ్ళు కూడా తొడలుగొట్టే బాలకృష్ణ సినిమా డైలాగులు మాట్లాడొచ్చా? అంత సినిమాటిక్గా జనాన్ని ఊహిస్తున్నారా? రాజకీయం అనేది రాక్షసత్వం అని నమ్మేవాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఉండటం అనేది మనం చేస్తున్నటువంటి పొరపాటే. సో ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుల యొక్క ధోరణి గమనించినప్పుడు ఆ రాష్ట్రానికి మరొక విపక్షం అద్భుతంగా ప్రజల పక్షాన ఉంటుంది అన్నటువంటి నమ్మకం తగ్గిపోతోంది. దీన్ని ఆలోచించాలి. జనం ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నది. అలాగే మరొక మాట అంటున్నాడు బొత్స, అలాగే పిన్నెల్లి. ఏమని? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజెస్ తెచ్చాడట, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు అమ్మేస్తుందట.
ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది మానేయకపోతే ఈ విపక్షం కనపడకుండా పోతే బాగుండు అన్న పరిస్థితి తెచ్చుకుంటుంది. మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ రావాలి అని కేంద్ర ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కొన్ని ఫండ్స్ ఇచ్చి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పినటువంటి బాధ్యతల్లో గత ప్రభుత్వం కొన్ని మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి నాంది పలికింది. పర్మిషన్లు వీళ్ళు తెచ్చింది కాదు, ప్రయత్నాలు వీళ్ళ డబ్బులతో చేసింది కాదు. అలాగే చేసిన ప్రయత్నంలో నిజాయితీ కనపడుతుందా లేదా అని ప్రశ్నిస్తే ఎస్, అది కూడా సందేహాస్పదమే అన్నటువంటి సమాచారం వస్తున్నప్పుడు లేని కాలేజీలను చూయించి మేము 17 కాలేజీలు ప్రారంభించామన్నారు. కొబ్బరికాయ కొడితే సరిపోదు. భవన నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొవైడెడ్. అది కాంది అసలు మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగినట్టు ఎలా భావించాలి? సో వీటిలన్నిటినీ మనం గమనిస్తున్నప్పుడు ఇవాళ విపక్ష నాయకులు చేస్తున్నటువంటి వితండవాదంలో జైలుకి వెళుతున్నటువంటి సోదరులిద్దరూ తొడగొడుతూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో జనం ఏమర్థం చేసుకోవాలి? ప్రజాప్రతినిధులుగా మీ నుంచి నిజాయితీతో కూడినటువంటి తత్వంతో మీరు ముందుకు రావాలి, యువత నిలబడాలి, మహిళలు దీన్ని గ్రహించాలి. వాళ్ళు కూడా రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరింత వేగంగా మరింత విలువైన రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంబలందరికీ ఉన్నది అన్నటువంటి అభిప్రాయం నాది. దాన్ని గుర్తించాలని ఆశిస్తున్నా.